ఈ ట్రెండింగ్ షేప్ డాట్స్ సరిగ్గా అర్థం కాలేదన్నారు కదా, మరోసారి చూద్దాం. ఈసారి ఈజీగా ఉండేలా చెప్తాను. చూడండి, ముందుగా డాట్స్ ఎక్కడెక్కడ రావాలో గుర్తులు పెట్టేసుకోవాలి ఫస్ట్. అది కూడా లైనింగ్ మీద. లైనింగ్ అసలు ఫ్యాబ్రిక్ అతకకుండానే మనం షేప్ డాట్స్ క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాక సెంటర్ పాయింట్ వచ్చింది కదా, దాని నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. చంకలోకి ఫోల్డింగ్ లైన్ చూడండి పక్కకి వెళ్ళినట్టు వెళ్ళింది, అలా వేయకూడదండి. ఈ పాయింట్ పైన ఒక మార్కింగ్ చేసుకుని అలా వేసుకోవాలి. ఇటువైపు కూడా ఒక డాట్ వేసుకుంటారు కదా, 4 డాట్లు వేసుకుంటారు చాలా మంది, కానీ మనం ఇది వెయ్యం, ఈ 3 వేస్తాం. చూడండి, ఇలా పాయింట్లు మార్కింగ్ చేసుకున్నాక స్ట్రైట్ గా లైన్లు గీసుకోవాలి. మనకి డాట్లు వేసుకోవడానికి మార్కింగ్లు ఇవన్నీ. చంకు నుంచి వెళ్లే డాట్ పెద్ద డాట్ ఎదురుగుండా వెళ్లేలా చూసుకుంటేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా 3 మార్కింగ్ని స్ట్రైట్ గా కుట్టు వేసుకోవాలి. ఈ డాట్లకి ఎంత క్లాత్ తీసుకోవాలి అనేది ఇక్కడ మెజర్ చేయలేదండి, లోపల వేసేటప్పుడు తీసుకుందాం. అలా చేస్తే మనకి ఈజీగా అనిపిస్తుంది. చూడండి, ఇలా లైన్ లా కుట్టేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు లోపల చూడండి, మనం కుట్టిన స్ట్రైట్ లైన్ ఇలా తీసుకుని మీకు డాట్కి ఎంత క్లాత్ కావాలనేది ఇక్కడ 1 ఇంచు చిన్న సైజుల వారికి, 1.5 పెద్ద సైజుల వారికి పెట్టుకోండి. చిన్న సైజులైనా షేప్ ఎక్కువ ఉందనుకోండి, ఈ పెద్ద డాట్ క్లాత్ 1.5 వరకు తీసుకుంటే షేప్ నిలబడేలా వస్తుంది. ఇది గమనించండి. ఇదైతే చంకలో డాటు. ఇక్కడ చూడండి పాయింట్, మనం అక్కడ వరకు కుట్టింది అక్కడ వరకు రావాలన్నమాట. ఒక 1/4 ఇంచు క్లాత్ తీసుకుని వేసేసుకోవాలి. ఇదేమో మనకి మిడిల్లో వస్తుంది కదా పట్టీ నుంచి, అది డాట్ అలాగే వేసేసుకున్నాక తిరిగేసి చూసుకోండి. చూడండి, డాట్లు 3 కూడా ఎంతెంత గ్యాప్లు వచ్చినాయో ఇది. ఈ గ్యాప్లు మెయింటైన్ చేయడానికి 1 ఇంచు దూరాలు చూడండి. లోపల గానీ పైన గానీ మీకు ఎక్కడ కూడా డాట్లకు వేసిన ఖర్చులు కనపడవన్నమాట. లైనింగ్ అండ్ అసలు ఫ్యాబ్రిక్ మధ్యలో ఉంటాయి అన్నమాట ఈ డాట్లు ఖర్చులు. ఒక డాట్ స్టార్టింగ్ లో ఎంత క్లాత్ ఉన్నా చివరికి వచ్చేటప్పటికి సన్నంగా క్రాస్ గా లైనింగ్ ఇప్పుడు అతుక్కోవాలి, గమ్ అయినా లేదంటే మిషన్ మీదైనా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.